హెడ్లైన్స్. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకి ఉంది అన్న బండి సంజయ్. పెళ్లి పేరుతో 4 ఏళ్లుగా యువతిపై అత్యాచారం. సీసీటీవీ ఫుటేజ్. వైఎస్ జగన్ పర్యటనలో యువకుడు మృతి. కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందించిన సీఎం. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, బాధితుల ఆరోపణలు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడిపై డీసీసీ అధ్యక్షుడు దాడి. బండి సంజయ్ విడుదల చేసిన బుక్లెట్ అబద్దాల పుట్ట అన్న ఎమ్మెల్యే గంగుల. విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విద్రా న్యూస్ టుడేస్ మార్నింగ్ బులెటిన్. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మనం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకి ఉంది అన్న బండి సంజయ్. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు తెచ్చే దమ్ము బీజేపీ పార్టీకే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకమని కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన అన్నారు. అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని బీజేపీ చెబుతోందని ఆయన పేర్కొన్నారు. మేయర్ పదవిని ఎంపీఎం కు ఆఫర్ చేసి కాంగ్రెస్ లోపాయుకారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. పెళ్లి పేరుతో 4 ఏళ్లుగా యువతిపై అత్యాచారం. యూపీలో మీరట్ లో తాజాగా దారుణ ఘటన వెలుగు చేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్ల పాటు తనపై నిరంతరం అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుల్లందర్ కు చెందిన శివడాబా యజమాని ఉమేష్ శర్మ తనని ట్రాప్ చేసి పెళ్లి పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ 4 ఏళ్లుగా ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. मेरे साथ मेरा रेप हुआ है। किसने क्या? उमेश शर्मा ने किया है। उमेश शर्मा वो इंस्टा पे संपर्क में आया था। उसने मुझे शादी का झांसा दिया और मेरे साथ डेली ब्लॉग कर। कौन है? कई बार। ये है शिवा ढाबा वाला उमेश शर्मा। कहाँ रहता है? ये बुलंदशहर का रहने वाला है। अब क्या कह रहा है वो? अब ये नाट रहा है कि मैं इसको नहीं जानता, मैं इसको पहचानता नहीं हूँ और मेरे पास प्रूफ है, फोटो है, हर चीज है। कितने दिन से आप? ये 4 साल हो गए मेरे साथ। 2022 में आया था। क्या 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 है इसने? हर रोज बलात्कार किया है, रोज आया, हर शादी का झांसा देकर उसने मेरे साथ गंदा व्यवहार किया। और इसकी मुलाकात कैसे हुई थी और कितना समय हो गया? 2022 में मुलाकात हुई थी। कैसे मुलाकात? 4 साल हुए। इंस्टा से हाय हेलो आया था उसका, मेरी बात हुई थी, बात वगैरह हुई थी। और फिर उसने कहा कि जब तू मेरे पास आएगी मैं तब खाना वाना खाऊंगा। मेरे को लेके गया वो। फिर उन्होंने हाईवे पे गाड़ी लगाई, फिर उन्होंने मेरे साथ गलत काम किया। और उसका शिवा ढाबा है। कहाँ पर है शिवा ढाबा? ये टोल के पास है। कौन से? दोराला टोल पे। आपने थाना पर शिकायत करी? हाँ जी, मैंने नौचंदी में भी करी थी। उनके पास उसे बुलाया भी गया था, वहाँ से मेरी कोई सुनवाई नहीं हुई। मैं दोबारा आई हूँ यहाँ पर। फिर क्या आश्वासन मिला अंदर अधिकारी? अभी उन्होंने कहा कि चलो देखते हैं। వైఎస్ జగన్ పర్యటనలో యువకుడు మృతి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీకి వెళ్లాలనే ఆతృతతో వేగంగా బైక్ నడుపుతున్న యువకుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కారును దాటే ప్రయత్నంలో ఎదురుగా ఉన్న బారికేడ్ ను చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో యువకుడు కింద పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సిటీవీలో రికార్డ్ అయింది. అది క్రాస్ అయ్యాడు సార్. అది క్రాస్ అయ్యి వచ్చాడు. వీడు దీన్ని క్రాస్ చేయబోయి కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందించిన సీఎం. గంజాయి స్మగ్లర్ల కారుతో ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి సీఎం రేవంత్ పరిహారం అందించారు. నిజామాబాద్ లో ఆమె తల్లి చంద్రకళకు ₹1 కోటి విలువైన చెక్కును ఆయన అందజేశారు. ప్రొసీజర్ ఫార్మాలిటీస్ లేకుండా పోలీస్ శాఖ వెంటనే ఈ నిధులు విడుదల చేసింది. కాగా గత నెల 23న గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో సౌమ్య తీవ్రంగా గాయపడి మరణించారు. అలాగే నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి ₹1 కోటి పరిహారం అందజేశారు. మనమందరం ఎంతో గుండె భారంతో అందిస్తున్నాం. గంజాయి స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి 9 రోజులు మృత్యుతో పోరాడి
స్వర్గస్థురాలైన చెల్లి కుమారి గాజుల సౌమ్య వాళ్ళ అమ్మ చంద్రకళ, తండ్రి సాయిలు, తమ్ముడు శ్రవణ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెక్ అందుకుంటారు. ₹1 కోటి. ఇది మనం గుండెలు భారంతో అందిస్తున్నది. గాజుల చంద్రకళ ₹1 కోటి ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. అలాగే నేరస్తుణ్ణి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ఎంపల్లి ప్రణీత, చిరంజీవులు ప్రణీత్, ప్రమీద్, నరేన్ తల్లి బాలమణి కూడా అదిగో ₹1 కోటి చెక్ అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా చాలా గుండె భారంగా, దుఃఖంగా ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సౌమ్య, పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రమోద్ మరి విధి నిర్వహణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, బాధితుల ఆరోపణలు. 60 ఏళ్లలో ఏనాడు లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయాయి. బాధితులు తిరిగి నిర్మాణం చేపడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించాల్సిన పోలీస్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. పొరుగు వారితో గొడవలు జరుగుతున్నా అధికారులు జోక్యం చేసుకోవడం లేదని, తక్షణమే స్పందించి అనుమతులు మంజూరు చేయాలి, శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మా కొడుకు, చిన్న కొడుకు మురళీ కృష్ణ, ఇక్కడ టెంట్ హౌస్ ఉన్నది. మాకు 11 సంవత్సరాలైంది ఈ ప్లేస్ కొనుక్కున్నాము. ఇల్లు కొనుక్కున్నాం, పాత ఇల్లు, 60 సంవత్సరాల ఇల్లు సార్. కొనుక్కుంటే వర్షాలకంతా కూలిపోయింది సార్. జిహెచ్ఎంసీకి పోయి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఇవ్వలేరు. 60 గజాలకి ఇవ్వమని ఇవ్వలేరు. ఇవ్వకుంటే పక్కోళ్ళు మేరీ, రాజు, కిరణ్ అడ్డుకుంటారు. ఇది కట్టొద్దు, మాకు అమ్మండి, మీరు కట్టొద్దు, మాకు కావాలి, మీరు అమ్మని, మాకు కలిసి వస్తుంది అని రోజు బెదిరింపులు, 3 బెదిరింపులు. చిన్న పని కూడా చేసేకుంటే ఒక సంవత్సరం దాకా ఆగి కోర్టుకు పోయి మళ్ళీ కోర్టులో తెచ్చుకున్నాం సార్. 2 సంవత్సరాలు దాటింది ఇది కొని. ఆర్డర్ తెచ్చుకుంటే ఇక తెచ్చుకున్న తర్వాత స్టార్ట్ చేసాం సార్. ఈ పిల్లర్లు దవ్వుకుంటున్నాము. 14 ఇంచుల గోడ ఇద్దరు మధ్యలో. అయితే మాకు 4 ఇంచులు 5 ఇంచులు కావాలి సార్. మాకు 5 ఇంచులు 4 ఇంచులు తీసుకుంటున్నాము. ఆల్రెడీ కట్టేసుకున్నాం. ఆ గోడ వేస్ట్ ఉంది సార్. ఆ గోడ వేస్ట్ అందుకు మేము కొంచెం తీసుకొని మేము కట్టేసినాం. అంతా కూడా మాకు అవసరం లేదు. ఇక మేరేమో మేము ఇక్కడ వస్తే చాలు పైనుంచి నీళ్ళు పోయడము, రాళ్ళు వేయడము, పిల్లర్లు చిన్న చిన్న సిమెంట్ వేసుకుంటే పిల్లర్ల మీద నీళ్లు పోయడం, వాటర్ పోయడం, పెద్ద పెద్ద తొట్లు రాళ్ళు ఎత్తేయడము, మమ్మల్ని గలీజు మాటలు తిట్టడము. మేము ఏదైనా పని చేయగానే వచ్చి అది పట్టా ఇట్లా ఊపుతుంది. ఊపంగానే మేము ఉరికి రావడము, మేము ఆపడము. మళ్ళీ ఆమె కొట్టిన దాన్ని పోలీస్ వాళ్ళని పిలవడము, వాళ్ళు రావడము, జిఎంసీ వాళ్ళు రావడము, వాళ్ళు ఆపడం, వీళ్ళు ఆపడం 2 సంవత్సరాలు నరైంది సార్. నానా హింసలే పెడుతుంది. 15 మందిని పిలిచింది మమ్మల్ని కొట్టడానికి. అయితే మేము అప్పుడు కడతలేం కాబట్టి మమ్మల్ని కొట్టలేరు. వాళ్ళు కొట్టేవాళ్ళే. వారు మంచిగా టిఫిన్లు తినిపించి మళ్ళీ శానిటైజర్ ఇచ్చిండు. ఆయన టిఫిన్లు తినిపించి పంపించాడు సార్. ఇప్పుడు కూడా మమ్మల్ని గట్టలిసం లేదు. ఇల్లు ఏమైనా పోలీసులు పిలుస్తుంది, వాళ్ళని పిలుస్తుంది, మమ్మల్ని హింసలు పెడుతుంది సార్. అందరు కలిసి దయచేసి మాకు న్యాయం చేయండి. ఈ ప్లేస్ సంగతి జర కొలిసండి, వచ్చి కొలిచి చూసి మాకు న్యాయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడిపై డీసీసీ అధ్యక్షుడు దాడి. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని పాల్గూడ మల్కంపేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ప్రచారం రథంలో వచ్చి పాటలు పెట్టారు. పాటల సౌండ్ తగ్గించాలని బీఆర్ఎస్ నాయకులు కోరగా తగ్గించకపోవడం వాగ్వాదం ముదిరింది. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడంతో మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్ కు గాయాలయ్యాయి. సంజయ్ విడుదల చేసిన బుక్లెట్ అబద్ధాల పుట్ట
అన్న ఎమ్మెల్యే గంగుల. కేంద్ర మంత్రి బండి సంజయ్ విడుదల చేసిన బుక్లెట్ అబద్ధాల పుట్టాని, దీనిపై చర్చకు తాను సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సవాలు విసిరారు. 2018లో స్మార్ట్ సిటీ పనులు ప్రారంభమైనప్పుడు బండి సంజయ్ కేవలం కార్పొరేట్ మాత్రమేనని, మల్టీపర్పస్ పార్కులు, గాంధీ విగ్రహాల క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడం తనమని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ కు ఒక పైసా తీసుకురాలేని బండి సంజయ్ మేయర్ పదవి ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. బండి సంజయ్ గారు ఒక పాంప్లెంట్ తీశారు. ఈ పాంప్లెంట్ నిజంగా చూస్తే బండి సంజయ్ గారు మీరు కార్పొరేటర్ కాదు, మీరు కేంద్ర మంత్రి. ఇప్పుడు మీరు ఈ పాంప్లెంట్లో ఒక్కటి నిజం ఉన్నా కూడా మీరు చర్చకు రావాలి. ఎక్కడైనా మొత్తం బోగస్ అంత అబద్ధాలే. సూటిగా బండి సంజయ్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతా. స్మార్ట్ సిటీ వచ్చింది 2016లో. 2016లో మీరు కార్పొరేటర్ కాదా? నెంబర్ 1. స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ చేసింది 2018లో కొబ్బరికాయ కొట్టినాం. 2018లో మీరు ఎంపీయా కాదు కదా, కార్పొరేటరే. మరి 2018లో 16లో మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో మీ పాత్ర ఏంది? సరే పోనీ, మీరు అప్పుడు బీజేపీ కార్పొరేటర్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా మేయర్ రవీంద్ర సింగ్ గారితో పాటు ఆల్ కార్పొరేటర్ను ఫ్లైట్ టికెట్ తీసుకొని మేము వెంకయ్యనాయుడు గారికి మేము పంపించింది ప్రభుత్వం. అందులో మీరున్నారా? రమ్మని టికెట్ బుక్ చేసినా ఎందుకు రాలేదు అని అంటున్నా. అందరు కార్పొరేట్ ఇచ్చిండ్రు. ఆ ఫోటో కూడా మీకు రిలీజ్ చేస్తాం. ఆ ఫోటో కూడా రిలీజ్ చేస్తాం. ఈ పత్రిక మిగతా పత్రిక ఇప్పుడు మీ పాంప్లెట్ మేము ఇస్తాం. ఆ ఫోటోలో కూడా మీరు కనబడతలేరు. ఇది వెంకయ్యనాయుడు తోటి ఆ రోజు స్మార్ట్ సిటీ శాంక్షన్ చేసినప్పుడు ఉన్న ఫోటో. 2016లో స్మార్ట్ సిటీ వచ్చింది, 2018లో కొబ్బరికాయ కొట్టినాము. ఇందులో మీ పాత్ర శూన్యం, 0. అటువంటప్పుడు స్మార్ట్ సిటీ నిధులతోటి మీకు సంబంధం లేదు. నెంబర్ 1. వీళ్ళ పాంప్లెట్లు ఏం కొట్టించిన బండి సంజయ్ గారు? ఒక్క అవకాశం ఇవ్వండి, కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరేస్తా అన్నావు. మేము అన్నాం ఆల్రెడీ నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. 7 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద పోస్ట్ కాదు కదా మేయరు, ఇదే పెద్ద పోస్ట్ కదా. కేంద్ర మంత్రి కన్నా పెద్ద పోస్టా నీకు మేయరు? కాదు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనావు కదా, మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనాను, నేను మాకు మేయర్ చేయండి, డెవలప్ చేస్తా అని ఒక వర్డ్ అంటున్నావు. ఇది సూటిగా ప్రశ్న. మేయర్ కన్నా పెద్ద పోస్టా, చిన్న పోస్టా కేంద్ర మంత్రి? దానికి సమాధానం చెప్పాలి. మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.